శంషాబాద్లో ఈ యొక్క దర్శనాలు పూర్తి చేసుకొని నేరుగా మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా మాతను కూడా దర్శించుకోవడం జరిగింది. అఘోరి మాత. ప్రస్తుతం మనం అఘోరి మాత ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు? ఏడుపాయల ప్రజలకు ఏం చెప్తారు? రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు? మీరు అందరం కలిసి కట్టుబడి సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం, ఆడపిల్లలను కాపాడుకుందాం, గోహత్యను ఆపుదాం. ఈ మూడింటి గురించే నేను పోరాడుతున్నాను. ఇంకోటి మధ్యలో కూడా నిన్ననే గురుగారు చెప్పారు, ప్రకృతిని కూడా కాపాడుకోవాలని. ప్రకృతి సేవ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కుంభమేళ అయిపోయిన తర్వాత నా వంతు నేను ఎంత చేయాలో అంత చేయడానికి ఇంకా ముందుకు ప్రయాణం, ఇంకా ఎక్కువ సేవ చేయడానికని ముందుకు వస్తున్నాం. చాలామంది అఘోరులు కూడా రావడానికే ప్రయత్నిస్తున్నారు. కుంభమేళ అయిన తర్వాత అందరం కలిసి కట్టుగా పోరాడతాం. ఇంకా ఓకే, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే మీరు రేవంత్ రెడ్డిని మీరు ఇప్పటికే చెప్తున్నారు, అయినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మళ్ళీ ఏం చెప్తారు ఆ విషయంలో? నేను హెచ్చరించినప్పటి నుండి 6 గుళ్ళు ధ్వంసమైనాయి. అది మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రజలకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, హిందువులారా అందరం కలిసికట్టుగా ఏదైతే గుళ్ళు కానీ మన సాంప్రదాయాలు కానీ మనమే కాపాడుకుందాం. ఆడపిల్లని ఎలా రక్షిస్తామో అలాగా మనం రక్షించుకునే బాధ్యత మనకుంది. కలిసికట్టుగా పోరాడదాం. ఎవరో వచ్చి కాపాడతారు అనేది భ్రమ, మనది మనమే కాపాడుకోవాలి. అంటే మీరు వచ్చే ప్రయాణం చేసే కారులో 5 లీటర్ల పెట్రోల్తో మీరు వస్తున్నారు, నేను ఎక్కడైతే భస్మం అవుతా అని చెప్పి ప్రధానంగా హెచ్చరిస్తున్నారు. కానీ భక్తులు అంతర్గతంగా ఒక క్షోభకు గురయ్యే అవకాశం ఉంది. ఆ విషయంలో భక్తులకు ఏం చెప్తారు మీరు? తండ్రి, నాకున్న భక్తులకు నేను అంటే లోకాన్ని వదిలేసి లోక కళ్యాణం గురించి వచ్చిన తర్వాత, లోక కళ్యాణం చాలా రకాలుగా చేయొచ్చు. ఇక్కడ నేను నా శరీరంతో చేస్తున్నాను, ఇప్పుడు ఆత్మతో కూడా చేయొచ్చు కదా. అది కూడా ఒక లోక కళ్యాణమే. శరీరం వదిలేసినా కూడా ఆత్మ అనేది ఇక్కడనే ఉండి వేరే రకంగా కూడా చేయొచ్చు లోక కళ్యాణం. నేను అదే అనుకుంటున్నాను. ఈ రకంగా కాకపోతే ఇంకో తోవ ఉంటుంది. అంటే మీరు నమ్ముకున్న భక్తులకు ఏం చెప్తారు? ఎందుకంటే మీరు భస్మం అవుతా అని చెప్తారు కదా, మరి నమ్ముకున్న భక్తులకు ఏం చెప్తారు ఆ విషయంలో? నన్ను నమ్ముకున్న భక్తులకు నేను ఎప్పుడు కానీ వెన్నంటూ ఉంటాను. ఒకవేళ పరమశివుడు వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. నా వంతు నేను చేస్తున్నాను భక్తులకైతే. ఇప్పటివరకు అయితే నేను ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి ఇంకా నేను ముందుకెళ్తున్నాను. అన్యాయం చేసిన వాళ్ళనేమో కూర్చోబెట్టున్నారు. ఇంకోటి కూడా నేను ఏమంటున్నా అంటే, ముత్యాలమ్మ గుడి కాడ కానీ ఇప్పుడు ఏడైతే గుళ్ళు జరిగినా వాళ్ళందరూ ఏడికి పోయారు, తప్పు చేసిన వాళ్ళు. ఎందుకు మనం అందరం ప్రశ్నిస్తలేము? దీని తర్వాత ఇప్పుడు నేను ముత్యాలమ్మ దగ్గరికే పోతున్నాను, గుడికాడికి. వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది మాకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. అది తెలియకుండా మీరు దాపెట్టుకొని మీరు ప్రొటెక్షన్ ఇస్తే మరి నాకెందుకు ఇలా చేస్తున్నారు? నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎవరైతే దాడి చేశారో అమ్మవారి మీద అతనికేమో ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అది నాకు చెప్పాల్సిన అవసరం కూడా గవర్నమెంట్కి ఉంది. నేను దీని తర్వాత ముత్యాలమ్మ గుడి కాడికి వెళ్తున్నాను. అంటే మాల ధరించే భక్తులు ఇటు హనుమాన్ మాల కావచ్చు, భవానీ మాల కావచ్చు, అయ్యప్ప మాల కావచ్చు, మాల వేసినప్పుడే హిందూ సాంప్రదాయం విషయంలో ముందుకెళ్తున్నారు తప్ప మిగతా సమయాల్లో హిందూ సాంప్రదాయం గురించి పట్టించుకోవడం. ఆ విషయంలో హిందూ భక్తులకు మీరు ఏం చెప్తారు? తండ్రి, అందరం కలిసికట్టుగా మనం కాపాడుకుందాం. ఎందుకంటే ప్రజలకు కూడా భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఉద్యోగాలు, వాళ్ళ డైలీ ప్రక్రియ ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్నీ వదిలేసి పోరాడలేరు కదా. ఆ పోరాడే వాళ్ళు ఎవరో సాధువో లేకుంటే అన్నీ మోమాయ అంటాం మేము. మోమాయ వదిలేసి సర్వసం పరమశివుడు కాళీమాత అని బతుకుతున్నాం కాబట్టి మా వంతు మేము చేస్తాం. ఇప్పుడు మీరు వచ్చి చేయాలంటే మీ మీడియా ఉంది, లేకుంటే ఇగో ఈ ప్రజలు ఉన్నారు, వీళ్ళంతా చేయాలంటే కాదు కదా లోక కళ్యాణం. వీళ్ళకు కూడా ఉద్యోగాలు ఉంటాయి. ఉద్యోగానికి పోతేనే వీళ్ళకి పొట్ట గడుస్తుంది, భార్య పిల్లలను పోషించుకోవడం అన్నీ వాళ్ళు చేయలేరు కదా తండ్రి. ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి. అది నా వంతుకు నాకు అవకాశం ఇచ్చిండు భగవంతుడు. నాకంటూ ఒక జీవితాన్ని, సెకండ్ జీవితాన్ని ఇచ్చింది కాబట్టి నా వంతు నేను చేస్తున్నాను. ఓకే, అంటే ఏడుపాయల తర్వాత అఘోరి మాత ప్రయాణం ఎటు వెళ్తున్నారు ఈరోజు? ప్రజెంట్ అయితే కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవి దర్శించుకొని దాని తర్వాత ముత్యాలమ్మ గుడికాడికి వెళ్ళి నా వంతు నేను ధర్నా చేస్తాను. చివరగా రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు? హిందువులారా, మనం అందరం కలిసికట్టుగా మన ఆడపిల్లల్ని, మన గోహత్యలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి మన కళ్ళ ముంగటనే, మనము స్పందించట్లేదు. అక్కడ స్పందించి గోహత్యను ఆపి, ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి వాటిని ఆపి, ఇట్లా విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారు కాబట్టి వాటిని కూడా మనం కాపాడుకునే బాధ్యత మనకుంది. అందరం కలిసికట్టుగా పోరాడదాం. జై మహాకాల్, హర హర మహాదేవ్, జై సనాతన ధర్మం. ఇవే కాకుండా సనాతన ధర్మమే కాకుండా ఆడపిల్లలను కాపాడుకోవాలి, అదేవిధంగా ప్రకృతిని కూడా ప్రేమించాలని చెప్పి ఇప్పటికే ఒక అఘోరి మాత, ఏడుపాయల వనదుర్గా మాతను దర్శించుకొని ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ వెళ్ళి ఇంకా మిగతా కార్యక్రమాలు చూసుకునే అవకాశం ఉందని చెప్పి అఘోరి మాత కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.